మెగాస్టార్ చిరంజీవి గారి విధ్వంసానికి బాక్స్ ఆఫీస్ గులాం అయిపోయిందనే చెప్పాలి. ఈ 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ లిటరల్లీ చెప్పాలంటే బ్రహ్మరథం అయితే పడుతున్నారనమాట. దానికి తోడు ఈ సినిమాలో మన 'విక్టరీ వెంకటేష్' గారి క్యామియో ఏదైతే ఉందో అసలు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎగబడైతే చూస్తున్నారనమాట. ఇంక ఇవన్నీ కలుపుకొని ఈ సినిమాకి సూపర్ డూపర్ హిట్ టాక్ కూడా వచ్చింది కదా! ఇంకా ఇప్పట్లో ఆగేలాగైతే ఈ సినిమా అయితే కనపడట్లేదు. అసల ఏ రేంజ్‌లో ఉందంటే ఈ సినిమాకు ఊపు రిలీజ్ అయిన 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 120,00,00,000 గ్రాస్ అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేసింది. నిజంగా ఇంతకంటే నిదర్శనం ఇంకేం గావాలి? 'బాస్ ఈస్ బ్యాక్' అని చెప్పడానికి. ప్రెజెంట్ బుక్ మై షోలో గనక మీరు చూసుకుంటే గంటకి దగ్గరగా 28,000 టికెట్స్ అయితే ఈ సినిమాకైతే బుక్ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,08,000 టికెట్స్ అయితే ఈ సినిమాకైతే బుక్ అయినాయి. ఇవి ఓన్లీ బుక్ మై షో నెంబర్స్ అనమాట. ఇంకా డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకా వాకిన్స్ ఎంతమంది ఉన్నారో మీ ఊహకే వదిలేస్తున్నా. నిజంగా ఫినామినల్ రన్ అయితే ఈ సినిమాకైతే ఉండబోతుంది. కేవలం 2 రోజుల్లో 120,00,00,000 మార్క్ అయితే ఈ సినిమా అయితే అందుకుంది. ఇంకా ఈ రోజు నుంచి ఈ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంక రానున్న 4, 5 రోజులు కూడా ర్యాంపేజ్ అయితే మామూలుగా ఉండదనమాట. ఈ వీకెండ్‌కి ఖచ్చితంగా 250,00,00,000కు పైగా ఈ సినిమాకైతే డెడ్ ఈజీ కేక్ వాక్ అనమాట కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ, ముక్కనుమ, వీకెండ్ అబ్బో! మామూలుగా ఉండదు. అసలు బ్యాటింగ్ అయితే మామూలుగా ఉండదు. ఫ్యామిలీస్ తండోపతండాలుగా అసలు విలేజ్ లేదు, సిటీ లేదు. ఎక్కడ చూసినా సరే ఈ సినిమాకే ఎళ్తున్నారు. ఎందుకంటే 'బాస్ ఈస్ బ్యాక్' కాబట్టి. ఇంకిది పక్కన పెడితే ఈ సినిమా డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారు ఒక రేర్ రికార్డ్ అయితే సాధించారనమాట. అదేంటంటే ఈ 'మనశంకర్ వరప్రసాద్' గారు సినిమాతో ఆయన కెరియర్‌లో వరుసగా 600,00,00,000 కొట్టిన డైరెక్టర్‌గా ఆయనైతే కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేశాడు. నిజంగా ఆయన స్టోరీలు చాలా సింపుల్‌గా ఉంటాయి. ప్రతి కామన్ మ్యాన్‌కి అర్థమయ్యేలాగా ఉంటాయి. ప్రతి కామన్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేసే విధంగా ఆయన స్టోరీలు అయితే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఇలాంటి డైరెక్టర్ మన ఇండస్ట్రీకి చాలా అవసరం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆయనైతే వచ్చి బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. మన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నవ్వుల పండగ అంటే ఎలా ఉంటుందో చూపించాడు. అప్పుడు కూడా ఆ సినిమాని ఎలాగే ట్రోల్ చేశారు, క్రింజ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. తీరా కట్ చేస్తే 300,00,00,000కు పైగా ఆ సినిమా అయితే కలెక్ట్ చేసింది. మళ్ళీ సంవత్సరం గ్యాప్‌లో ఇంకొక సినిమానైతే ఆయనైతే దింపేశాడనమాట. అంటే ఆయన కన్సిస్టెన్సీ చూడండి. అంటే తక్కువ టైంలో ఆయన ఈ సినిమా స్టోరీని రాసుకున్నది 25 రోజుల్లో, షూటింగ్ చేసింది 6 నెలల్లో సినిమానైతే దింపేశాడనమాట చెప్పిన టైంకి. ప్రొడ్యూసరు ఒక 100 రోజులు డేట్స్ ఇస్తే అయితే షూటింగ్ అయితే పూర్తి చేసుకుని అయితే వచ్చేసాడు. అంటే ఇలాంటి డైరెక్టర్స్ వల్ల ఆడియన్స్‌కి బెనిఫిట్. ఎందుకంటే నవ్వుల పండగ పంచుతాడు. ఇంకా ఈయన సినిమాల్లో యాక్ట్ చేస్తున్న హీరోలకు ప్లస్. ఎందుకంటే చాలా తక్కువ టైంలో, తక్కువ శ్రమతో పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టొచ్చు. ఇంకిది పక్కన పెడితే ప్రొడ్యూసర్లకి ఇలాంటి డైరెక్టర్స్ వరం అనమాట. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉండదు. లిమిటెడ్ బడ్జెట్‌లో, లిమిటెడ్ సెట్స్‌లో కథకి ఏం కావాలో దాన్ని మాత్రమే ఖర్చు పెట్టి అనిల్ రావిపూడి గారు అయితే సినిమాలు అయితే చేస్తారు. దానికి నిదర్శనమే 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమా అనమాట. ఇప్పుడు ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ టాక్ అయితే నడుస్తుంది. 2 రోజుల్లో 120,00,00,000 అయితే వచ్చిందంటే నిజంగా అనిల్ రావిపూడి గారు దొరికేయాలని చాలామంది పూజలు, యాగాలు కూడా చేశారు. కానీ ఆయన ఈ సినిమా రిజల్ట్‌తో ఒక్కటే చెప్పాడు, నేను దొరకనులే గానీ ఇంక ఇవన్నీ యాక్సెప్ట్ చేసేసి మీరైతే సినిమాకొచ్చేయండి, నవ్వేసుకుందాం అనే రేంజ్‌లో అనిల్ రావిపూడి గారైతే ఈ సినిమాతో అయితే కొట్టాడు. ఇంకా ఓవర్‌సీస్ మార్కెట్‌లో కూడా స్లో అయ్యే విధంగా ఈ సినిమా అయితే కనపట్లేదు. ఆల్రెడీ ఫస్ట్ రోజు ప్లస్ ప్రీమియర్స్ అయితే కలుపుకుని 2.3 మిలియన్ గ్రాస్ అయితే ఈ సినిమా అయితే చేసింది ఓవర్‌సీస్ మార్కెట్‌లో. ఇంకా నిన్నటితో అయితే కలుపుకుని 2.7 మిలియన్ అయితే ఈ సినిమా అయితే క్రాస్ అయిందనమాట. త్వరలో 3 మిలియన్ మార్క్‌నైతే ఈ సినిమా అయితే క్రాస్ అవ్వబోతుంది. ఇంకా లిటరల్లీ చెప్పాలంటే చిరంజీవి గారి కెరియర్‌లోనే కాదు, ఈ సినిమా ఖచ్చితంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యిద్ది అనే సూచనలు అయితే మనకైతే చాలా ఖచ్చితంగా అయితే కనపడుతున్నాయి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి గారు పెట్టిన రికార్డ్ ఏదైతే ఉందో మరొకసారి చిరంజీవి గారి సహాయంతో, వెంకటేష్ గారి సహాయంతో మన అనిల్ రావిపూడి గారైతే ఈ పండగకైతే కొట్టబోతున్నాడు ఆయన సినిమాని ఆయనే.
నిజంగా ఈ సినిమాకి మామూలు రన్ ఉండదన్నమాట. ఇంకా ఈ సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా కూడా ఫ్యామిలీ సినిమానే. అది ఇప్పుడు 'మనశంకర్ వరప్రసాద్' గారు కావచ్చు, నిన్నొచ్చిన 'భరతమహాశైలికి విజ్ఞప్తి' సినిమా కావచ్చు, ఈరోజు వచ్చేసిన 'అనగనగా ఒక రాజు' సినిమా కావచ్చు, ఇంకా సాయంత్రం రిలీజ్ అయ్యే 'నారి నారి నడుము మురారి' సినిమా కావచ్చు. ఇవన్నీ కూడా 'భరతమహాశైలు', 'నారి నారి నడుము మురారి' అయితే సేమ్ టెంప్లేట్. అంటే 2 గర్ల్స్ 1 బాయ్ స్టోరీలనమాట. ఇంకా 'అనగనగా ఒక రాజు', ఈ 'మనశంకర్ వరప్రసాద్' కొద్ది కాంట్రాస్ట్ ఉండే స్టోరీలు. ఏదేమైనా సరే ఈ పొంగల్ ఏదైతే ఉందో చాలా స్పెషల్‌గా అయితే ఉండబోతుంది. ఇంకా అంతకుముందు రిలీజ్ అయిన 'రాజాసాబ్' సినిమాలో కూడా కామెడీ ఫస్ట్ హాఫ్‌లో మెయిన్‌గా కామెడీ అయితే అదిరిపోయింది. ఏ విధంగా చూసుకున్నా నాకైతే 'రాజాసాబ్' ఓకే, పర్లేదు. 'మనశంకర్ వరప్రసాద్' సినిమా అదిరిపోయింది. నిన్నొచ్చిన 'భరతమహాశైలికి విజ్ఞప్తి' సినిమా కూడా పర్లేదు. అది బానే ఉంది. ఈరోజు వచ్చిన 'అనగనగా ఒక రాజు'కి పాజిటివ్ రెస్పాన్స్ అయితే గట్టిగా అయితే కనపడుతుంది. ఇంకా సాయంత్రం వచ్చే 'నారి నారి నడుము మురారి' సినిమా కూడా హిట్ అయిద్దని గట్ ఫీలింగ్ అయితే నాకైతే ఉందన్నమాట. అసలు ఆడియన్స్‌కి అంటే థియేటర్ దగ్గరికొచ్చి వెనక్కెళ్ళే ప్రసక్తి అయితే లేదు. ఏదో ఒక సినిమాకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 'మనశంకర్ వరప్రసాద్' గారు సినిమాకొచ్చారు. ఆ సినిమాకి టికెట్లు దొరకలేదు. 'భరతమహాశైలికి విజ్ఞప్తి'కెళ్ళిపోవచ్చు. 'భరతమహాశైలికి విజ్ఞప్తి'కొచ్చారు. దానికి టికెట్లు దొరకలేదు. వేరే సినిమాకెళ్ళిపోవచ్చు. అలా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అయితే ఈసారి పండగకైతే అందరూ ఎగేసుకొని అయితే వచ్చారనమాట. దానికి కారణం ఎవరో లాస్ట్ ఇయర్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా అనమాట. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా అని నేను ఎందుకన్నానంటే లాస్ట్ ఇయర్ 'గేమ్ చేంజర్' అలాగే 'డాకు మహారాజు' లాంటి అద్భుతమైన మాస్ సినిమాల మధ్యలో అయితే వచ్చి ఒక క్లాస్ సినిమా అంటే అంటే ఆ 2 సినిమాల కంటే 'సంక్రాంతికి వస్తున్నాం' మీద తక్కువ అంచనాలు అయితే ఉన్నాయి. కానీ తీరా కట్ చేస్తే 'గేమ్ చేంజర్'కి అసలు అనుకున్న టాకే రాలేదు. 'డాకు మహారాజు' కూడా మాస్ ఫ్యాన్స్‌కి అయితే ఎక్కింది కానీ ఫ్యామిలీస్‌కి అయితే ఎక్కలేదు. కానీ అందరిని చుట్టేశాడు ఆ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అనిల్ రావిపూడి గారు. ఆ పండగకి ఎలా అయితే చేశాడో మళ్ళీ ఇప్పుడు 'మనశంకర్ వరప్రసాద్' గారు సినిమాతో మొత్తం అందరిని చుట్టేశాడనమాట. కానీ ఈసారి ఏంటంటే అనిల్ రావిపూడి గారికి కాంపిటీషన్ అయితే చాలా గట్టిగా అయితే ఉంది. మిగతావన్నీ కూడా ఫ్యామిలీ సినిమాలే. మరి ఈ వీకెండ్ అయ్యే టైంకి మనకైతే అర్థమైద్దనమాట. అంటే పోయినసారంటే 2 మాస్ సినిమాలు, రెండిటికి అంత పెద్ద టాక్ లేదు కాబట్టి కలెక్షన్స్ వచ్చాయనుకుందాం. కానీ ఈసారి ఇంత కాంపిటీషన్‌లో కూడా కొట్టాడంటే నిజంగా ఆయన ఎప్పటికి దొరకడనమాట. నిజంగా 'చిరంజీవి' గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సినిమానైతే ఆయనైతే అందించాడు. కలెక్షన్స్ అయితే మామూలుగా లేవు బాసు. బాసు విశ్వరూపం చూపిస్తాడు. ఖచ్చితంగా ఆయన కెరియర్ బెస్ట్ కాదు, రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా అయ్యిద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. మరి ఈరోజు 'అనగనగా ఒక రాజు' సినిమా అయితే రిలీజ్ అయింది కదా! ఆ సినిమాకి వెళ్ళడం నాకైతే కుదరలేదు. మరి మీలో ఎవరైనా చూసుంటే అది ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.